ఈరోజు ఈ యొక్క వీడియో మాట్లాడడం చాలా బాధాకరంగా ఉంది. క్రైస్తవ్యంలో ప్రముఖ వక్త, దేవుని జ్ఞానం కలిగినటువంటి సోదరులు, దైవజనులు ప్రవీణ్ పగడాల గారిని గూర్చి, ఆయన మరణాన్ని గూర్చి అనేకమైన అనుమానాలు, అనేకమైన అబద్ధాలు, నిజాన్ని దాచిపెట్టి ఆయనపై జరిగినటువంటి కుట్ర, ఈ విషయాలన్నిటినీ కూడా ఒక క్రైస్తవ సేవకుని విషయంలో మాట్లాడుకోవడం అనేది చాలా బాధాకరమైన సంగతి. ప్రవీణ్ పగడాల గారు దైవజనునిగా సమాజంలో ఆయన వంతు అనేక మందికి సహాయ సహకారాలు అందిస్తూ నిరుపేదలైనటువంటి అనాథ పిల్లలను దత్తత తీసుకుని వారిని పెంచి ఉన్నత చదువులు చదివించి సమాజంలో నిరుద్యోగులు ఉన్నటువంటి వారికి ఉద్యోగాలు కల్పించి కరోనా సమయంలో ఎందరినో ఆదుకొని అనేక మందికి సుపరిచితంగా మంచి డిబేటర్గా ఈ సమాజంలో ఉన్నటువంటి అంటరానితనం, అస్పృశ్యత, ఈ విషయాల మీద అనేక మందికి అవగాహన కల్పించినటువంటి ఒక మంచి వక్తగా ఆయన అందరికీ సుపరిచితమే. ఆయన మరణం యొక్క సమాజంలో కొందరు సెలబ్రేషన్ చేసుకుంటూ ఉన్నారు. చాలా బాధాకరమైనటువంటి సంగతి. సమాజంలో మనకు ఎవరో తెలియని వ్యక్తికి గాయాలు పాలే రోడ్డు పక్కన పెడితే అయ్యో ఎలా జరిగింది అని మనం బాధపడుతూ ఉంటాం. కానీ ప్రవీణ్ పగడాల గారి యొక్క మృతి మీద యాక్సిడెంటల్గా జరిగింది, యాక్సిడెంట్ అని పోలీసులు చెప్తూ ఉన్నారు. న్యూస్ మీడియాలో కూడా అదే కథనాలు ఉన్నాయి. అయితే అక్కడికి వెళ్ళి చూసినటువంటి వారికి అది యాక్సిడెంట్గా అనిపించట్లేదు. దీని విషయంలో అనేక మంది స్పందించారు, అనేక మంది మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఎవరైతే ఈ యొక్క మాటలు మాట్లాడి సమాజానికి తెలియచేస్తూ ఉన్నారో కొందరు ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ భయంకరమైన కామెంట్స్ పెట్టి ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణాన్ని సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. ఇది చాలా భయంకరమైన పరిస్థితి. ఈరోజు క్రిస్టియానిటీ ఇంత భయంకరమైన పరిస్థితుల్లో ఉంది అని తెలియచెప్పడానికి చాలా బాధ అనిపిస్తుంది. ఒక సోదరునికి ఇలా జరిగితే అయ్యో పాపం అనేవాళ్ళు కాకుండా ఇంకా ఇలాగా చాలా రకరకాలుగా విద్వేషపూరితమైన మాటలు మాట్లాడటం అనేది సమాజంలో ఇది శోచనీయం. అయితే ఈ జరిగినటువంటి ఈ విధానాన్ని బట్టి అనేక మంది క్రైస్తవ్యంలో అనేక రకాల ప్రాంతాల నుండి వారి యొక్క వాయిస్ వినిపించారు, జరిగినటువంటి స్థలానికి వచ్చారు. అదేవిధంగా రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి వచ్చారు. డినామినేషన్ భేదం లేకుండా సంఘాలు, సిద్ధాంతాలు అనేవి పక్కన పెట్టి అందరూ వచ్చి ఐకమత్యాన్ని చాటారు. అందులో చాలామందికి ఒక క్రైస్తవ సేవకునిగా నేను థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. అదేవిధంగా ఇస్లాం వక్త అయినటువంటి షఫీ గారు, షేక్ మక్బూల్ బాషా గారు కూడా వచ్చారు, కేఏ పాల్ గారు కూడా వచ్చారు. వీళ్ళు ఆన్ ద స్పాట్కి వచ్చి వారి యొక్క సంఘీభావాన్ని తెలియజేశారు. వీ ఫర్ జీసస్ క్రైస్ట్ అనేటటువంటి టీం మెంబర్స్గా విజయవాడ నుంచి ప్రభుదాస్ గారు వచ్చారు, విజయవాడ నుంచి వర్మ గారు వచ్చారు, ఏలూరు నుండి సుమారుగా 5 సభ్యులు టీం మెంబర్స్ వచ్చారు. అదేవిధంగా అమలాపురం నుండి చిట్టుబాబు గారు, విజయసింహ గారు వచ్చారు. చిట్టుబాబు గారు అయితే 2 రోజులుగా ఆ హాస్పిటల్ దగ్గరే వారు ఉన్నారు. ఇంకా రాజకీయ నాయకులు, ప్రముఖులు కూడా నిన్న ఈవినింగ్ టైంలో హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారు కూడా స్పందించారు. ఇది సీఎం గారి దృష్టికి, లోకేష్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తానని చెప్పారు. ఈ విధంగా అనేక మంది ఈ ఘటన మీద తోటి మానవులుగా స్పందించారు, మాట్లాడారు. ఈ విధంగా అనేక మంది, ఇంకా చాలామంది వారి యొక్క ప్లాట్ఫామ్స్లో నుండి తోటి మానవుడిగా జరిగినటువంటి అన్యాయం, ఇది యాక్సిడెంట్గా లేకపోతే ఎవరైనా కావాలని చేశారా, కుట్రపూరితమైన కోరమా, ఈ విషయాలన్నింటినీ వారు పరిగణనలు తీసుకుని మాట్లాడారు. అదేవిధంగా ఈరోజు అమలాపురం పాస్టర్స్ అసోసియేషన్ మన్నా చర్చి వారి ఆధ్వర్యంలో కార్ల్ డేవిడ్ కొమ్మనపల్లి గారి ద్వారా కూడా ఈరోజు అమలాపురం అంతా కూడా శాంతియుత ర్యాలీ కలెక్టరేట్ వరకు, గడియార స్తంభం నుండి కలెక్టరేట్ వరకు వెళ్ళి కలెక్టర్ గారికి వినతి పత్రాన్ని అందించాలని సోదరులు పిలుపునిచ్చారు. వీరందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామన్న వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అయితే ఇది జరిగింది హత్య, ఆత్మహత్య, యాక్సిడెంట్ అని కొందరు అంటున్నారు. అయితే పోలీసులు కూడా ఇది యాక్సిడెంట్ అయి ఉండొచ్చు, వారు కొన్ని సీసీటీవీ ఫుటేజ్లు కూడా వారు పరిశీలనలోనికి తీసుకుని వచ్చారు. అయితే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అవన్నీ చూసినప్పుడు ఇది యాక్సిడెంట్గా అనిపించలేదు, కావాలని పగడ్బందీ ప్లాన్గా చేసినట్టుగా ఆ స్పాట్కి వెళ్ళి చూసిన ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతూ ఉన్నారు. అనేక మందికి ఇదే అనుమానం ఉంది. పోలీసులు కూడా అనుమానాస్పద కేసుగానే దీన్ని రిజిస్టర్ చేసుకున్నారు.
ఎఫ్ఐఆర్ చేశారు. ఇది ఖచ్చితంగా ఎవరు కావాలని చేశారేమో అంటున్నారు. ఎందుకంటే జనవరి 30వ తారీఖున ప్రవీణ్ పగడాల గారు ఆయన ఫేస్బుక్ లో వారే డైరెక్ట్ గా నాకు థ్రెట్ ఉంది అనేటటువంటి విషయాన్ని తెలియజేశారు. ఈ మరణం జరిగిన తర్వాత కొంతమంది సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. సెలబ్రేషన్ బట్టి ఇది ఎవరు కావాలనే చేశారేమో అనిపిస్తుంది. ఆ రాత్రి కాలం 11:30 గంటలకి కొవ్వూరు దగ్గర ఉన్నటువంటి టోల్ గేట్ దగ్గర ఒక సీసీటీవీ ఫుటేజ్ పోలీసులు రిలీజ్ చేశారు. అందులో ప్రవీణ్ పగడాల గారు తలకు హెల్మెట్ ఉంది, ఆ వెనకాల బ్యాగ్ ఉంది, హెడ్ లైట్ వెలగట్లేదు, బైక్ యొక్క లైట్ వెలగట్లేదు, సిగ్నల్ లైట్ వేసుకుని స్లోగా వస్తున్నారు. చాలా స్లోగా కాలు కింద ఆనించి డ్రైవ్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ అనుమానం ఏం కలుగుతుందంటే కొవ్వూరు ఆ టోల్ గేట్ దగ్గరికి రాకముందే ఏదైనా గనక వారిని ఎవరైనా ఆఫ్ చేసి, అంటే బండికి లైట్ డ్యామేజ్ అయిపోయింది అంటే లైట్ లేకుండా ప్రయాణం చేయాలని మరి వారు కూడా అనుకోరు కదా. అందరికి ఉన్నటువంటి అనుమానం ఏంటంటే కొవ్వూరు హైవే రోడ్ లో వచ్చేటప్పుడు టోల్ గేట్ కి రావడానికంటే ముందే ఎవరన్నా ఆయనను బైక్ ఆఫ్ చేసి ఆయనతో గొడవ పడ్డారేమో, అలా గొడవ పడినటువంటి సమయంలో బండిని కుట్టారేమో, అప్పుడు బండి లైట్ పగిలిపోవడం, వెనకాల బండికి తగలటం, వారికి కూడా ఏదైనా అక్కడ ఒకవేళ ఆయన్ని గెంటితే ఒకవేళ పడిపోవడమో, లేకపోతే ఆయనకి ఏదన్నా కాలుకి ఏమన్నా దెబ్బ తగలటమో, అందుకనే అంత స్లోగా వస్తున్నారేమో అనేటటువంటి అనుమానాలు ఉన్నాయి. పోలీసు వారు రిలీజ్ చేసినటువంటి సీసీటీవీ ఫుటేజ్ అది. అయితే యాక్సిడెంట్ అయ్యింది అన్నటువంటి చోట మరి ఆయన బ్యాగ్ అనేది కనపడించలేదు. అక్కడెక్కడ కూడా బండికి బ్యాగ్ ఉన్నట్టుగా, ఆ బ్యాగ్ పోయిన ఆ పక్కన రోడ్డు పక్కన ఎక్కడన్నా పడిపోయినట్టుగా ఒక ఫోటోల్లో కూడా కనపడలేదు. అంటే మరి ఆ బ్యాగ్ ఏమైందో మరి తెలియదు. బైక్ అంతా కూడా రక్తం అయిపోయి ఉంది. ఆ బైక్ అంతా ఎందుకు రక్తమైంది? యాక్సిడెంట్ కాదు, ఇది ఎవరు కావాలనే మర్డర్ చేసి ఉంటారు అనేటటువంటి అనుమానాలు ఉన్నాయి. ఆ బండి పడిపోయి ఉన్నటువంటి ప్లేస్ లో ఒక కర్ర విరిగిపోయి కర్ర అంతా కూడా బ్లడ్ అయిపోయి ఉంది. తర్వాత రోడ్డు మీద ఆ బైక్ పడిపోయినటువంటి ఆ ప్లేస్ లో కానీ ఎక్కడ కూడా డ్యామేజ్ అయినట్టుగా కానీ మచ్చలు కానీ ఎలాంటివి కూడా అక్కడ కనిపించడం లేదు. అంటే కర్ర విరిగిపోయి కర్ర అంతా బ్లడ్ అయిపోయి ఉంది. మరి అది ఎలా జరిగిందంటారు? ఆయన గుండెల మీద తన్నినట్టుగా ఒక ముద్ర అనేది ఆయన డ్రెస్ మీద కనబడుతూ ఉంది. తర్వాత కాలు కూడా కాలిని గాయంలాగా ఉందని కూడా అక్కడ అందులో రాశారు. తర్వాత ఆ బండి పడిపోయి ఉన్నటువంటి చోట ఆయన పెట్టుకున్నటువంటి మాస్క్, ఆయన పెట్టుకున్నటువంటి కళ్ళజోడు మామూలుగానే ఉన్నాయి. అంటే మరి అంత ప్రమాదం అంత స్పీడ్గా వచ్చి కనుక ఆయన స్కిడ్ అయి పడిపోయి ఒకవేళ నిజంగానే అలా జరుగుంటే కనుక ఆయన మాస్క్ కానీ కళ్ళజోడు కానీ అవి డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి. తర్వాత ఆయన టీ షర్ట్ కూడా డ్యామేజ్ అయిపోద్ది, ప్యాంట్ కూడా డ్యామేజ్ అయిపోద్ది. అలాంటివి ఏమీ లేవు, ఆయన మామూలుగానే ఉన్నాయి. చేతులకి బోల్డ్ అంత బ్లడ్ అంటుకున్నట్టుగా కనబడుతూ ఉంది. ఇవన్నీ చూసినప్పుడు ఇది యాక్సిడెంట్ కాదన్నట్టుగా పెట్టుకున్నటువంటి హెల్మెట్ కూడా అది ఎక్కడ డ్యామేజ్ కానీ స్క్రాచెస్ కానీ పడలేదు. ముఖమంతా కూడా అన్ని గాయాలు ఎలాగయ్యాయి అనేది ఆలోచించాలి. బైక్ అసలు డ్యామేజ్ అవ్వలేదు. ఆ రోడ్డు మీద ఎలాంటి ఆనవాళ్ళు కూడా కనిపించడం లేదు. అక్కడ నిజానికి అది జరిగినటువంటి చోట బురదేమీ లేదు, కానీ ఆయన టీ షర్ట్కి బురదయ్యి తడిచిపోయినట్టుగా కనబడతా ఉంది. నిన్న ఈవినింగ్ 3 గంటల తర్వాత ఈ కార్యక్రమం అంతా జరిగింది. అంటే ఈ జరిగినటువంటి సందర్భాలన్నిటినీ అక్కడ యాక్సిడెంట్ అంటున్నారు, కానీ సీసీటీవీ ఫుటేజ్ లో కొంచెం పొగొచ్చినట్టుగా ఉంది. అసలు ఆ పొగ ఏంటి, అది ఎందుకు వచ్చిందో తెలియదు, గుర్తు తెలియని వాహనం ఢీకొన్నదే అని వారు మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే ఆ 11:30కి ఆ కొవ్వూరు టోల్ గేట్ దగ్గరికి వచ్చే ముందే ఆయన కొట్టి అక్కడ బండి డామేజ్ చేశారు. ఆయనకి జాగ్రత్తగా నెట్టుకుంటూ స్లోగా అలా వస్తున్నటువంటి క్రమంలోనే మిగిలిన వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి నిర్మానుష్య ప్రాంతానికి ఆయనను కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్ళిపోయి ఆయన చిత్రహింసలు చేసి ఆయన బైక్ని వేసే ఆయన కొట్టి హెల్మెట్ ఇవన్నీ కూడా తీసి పక్కన పెట్టి ఆయన కొట్టి చిత్రహింసలు పెట్టి ఆయనను తన్ని సుమారుగా 11:30 తర్వాత నుండి 3 గంటలు ఆ ప్రాంతం వరకు కూడా ఆయన చనిపోయాడు అన్నంత వరకు నిర్ధారించుకుని వాళ్ళ కసితీరా ఆయన మీద దాడి చేసి కొట్టి అవతల ఆయన పట్టుకుని బలంగా లాగి ఆయన గార్డ్ వేసి కొట్టి ఇంజిన్ వేసి కొడితే ఆయన అలాగా ఆ దెబ్బలకు తట్టుకోలేక చేతులు అడ్డు పెడితే వాళ్ళు వాడినటువంటి ఒక ఆయుధంగా ఒక కర్రను వాడి ఆయన కొట్టినట్టుగా తన్నినట్టుగా ఈ విధంగా చిత్రహింసలకు గురి చేశారేమో అని అందరికీ అనిపిస్తూ ఉంది. కర్కశంగా కనుక చంపేశారంటే కనుక భారతదేశం ఎటెళ్ళిపోతుంది, ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రం ఎటెళ్ళిపోతుంది అనేటటువంటి భయం మాత్రం అందరికీ ఉంటుంది. మరి ఎవరన్నా కనుక ఆయనకు మందు పట్టించారా? ఆ మందు అలాగే టీ షర్ట్ మీద కారిపోయిందా? అందుకనే తడిచిపోయిందా? ఆ కింద పడిపోయినప్పుడు బురద అయిందా అనేటటువంటి అనుమానాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నప్పుడు భారతదేశం ఎటు వెళ్ళిపోతుంది? భిన్నత్వంలో ఏకత్వం అని చెప్పారు. రాజ్యాంగం ప్రకారంగా ఒక మతానికి భారతదేశం కాదు, లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర దేశమని, సార్వభౌమాధికారాలు
సర్వమతాల సమ్మేళనం అని, భాష సంస్కృతి అని ఇలా చెప్తూ ఉన్నప్పుడు ఈ మనిషి కూడా తోటి మానవుడు అనేటటువంటి విజ్ఞతను కోల్పోయే విధంగా ప్రవర్తించడం అనేది అది బాధాకరమైన సంగతి. ఇంకా ఇది ఎలాగుంటే, ఇంత భయంకరమైన రోదనలో వేదనలో క్రైస్తవులు ఉంటే ఇంకా చాలామంది వీడు పోయాడు, మాకు మనశ్శాంతిగా ఉంది, ఇక నెక్స్ట్ టార్గెట్ అజయ్ బాబు గారే అని మాస్టర్ అజయ్ బాబు గారి మీద పెడతా ఉన్నారు. తర్వాత నెక్స్ట్ టార్గెట్ సాంబశివరావు గారు అని మాట్లాడుతూ ఉన్నారు, వికేఆర్ గారు అంటున్నారు, హనీ జాన్సన్ గారు అంటున్నారు. ఇలాగంటే ఈ రోజు ఎవరైతే ప్రశ్నలు లేవనెత్తుతూ ఉన్నారో, సమాజాన్ని చైతన్యపరుస్తూ ఉన్నారో, వారికి సత్యం చెప్పాలనుకుంటున్నారో వీళ్ళందరినీ కూడా టార్గెట్ చేసి ఇంకా ఈడున్నాడు ఆడున్నాడు వీళ్ళందరినీ కూడా ఏదో చేయాలి అన్నట్టుగా సోషల్ మీడియాలో చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. మరో మణిపూర్ చేయాలనుకుంటున్నారా, లేక యూపీ చేయాలనుకుంటున్నారా? ఉన్మాదులు ఒక ప్రణాళిక కలిగి ఉన్నారంటారా? ఇది మతోన్మాదులు దాడి చేశారా? ఇది ఉగ్రవాద చర్యగా కనబడుతూ ఉందా, లేకపోతే ఉన్మాదులు చేసేటటువంటి కుట్ర? ఈ విషయాల మీద క్రైస్తవ్యం అనేది చాలా బాధపడుతుంది. క్రైస్తవ్యం సమాజానికి మేలు చేసేదే కానీ కీడు చేసేది కాదు. క్రైస్తవుల యొక్క ఐక్యత లోపం. ఎందుకంటే క్రైస్తవ్యంలో ఐక్యతే కనుకుంటే హైందవ సహోదరులు ఐక్యత కలిగి ఉంటారు, అదేవిధంగా ఇస్లాం సహోదరులు ఐక్యత కలిగి ఉంటారు. కానీ క్రైస్తవ్యంలో ఐక్యత లేకపోవడం వలన సర్వ సృష్టికి సువార్తని ప్రకటించినప్పుడు అమలాపురంలో గొడవ జరిగింది, క్రైస్తవులు సపోర్ట్ చేయాల. తర్వాత తణుకులో గొడవ జరిగింది, ఒక తమ్ముడు వచ్చి నిలబడ్డాడు కానీ మిగిలిన వాళ్ళు మాకు సంబంధం లేదు అన్నట్టుగానే ఉన్నారు. ఏలూరులో జరిగినప్పుడు కొందరు సహోదరులు వచ్చి సపోర్ట్గా ఉన్నారు, విజయవాడలో జరిగినప్పుడు కొందరు సహోదరులు వచ్చారు, యానంలో అయితే కొట్టారు, పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. కానీ యానంలో జరిగినప్పుడు ఒక పాస్టర్ గారితో మేము మాట్లాడాం, ఆయన వచ్చారు, కాసేపు ఉన్నారు, తర్వాత మీటింగ్ అని వెళ్ళిపోయారు. తర్వాత సాయంత్రం మాట్లాడదామన్నారు, సాయంత్రం వరకు వెయిట్ చేసాం, ఆయన మాకు అందుబాటులో రాలేదు. ఆ తర్వాత కూడా మేము ఆయనతో మాట్లాడినప్పుడు వాళ్ళు తెలియజేసినటువంటి విషయాలు ఏంటంటే, ఇది మన సంఘం కాదు కదా, మన ఊరోళ్ళు కాదు కదా, మన ప్రాంతం కాదు కదా, వేరే సంఘం కదా, వేరే డినామినేషన్ కదా, మనకు జరగలేదు కదా అనేటటువంటి ఉద్దేశాలు వాళ్ళ నుండి మాకు కనపడ్డాయి. ఇప్పుడు ఈ సువార్త ప్రకటించడానికి చదువుకునే తమ్ముళ్ళు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునేటటువంటి తమ్ముళ్ళు వచ్చేవారు. వాళ్ళకి ఏదైనా జరిగితే వాళ్ళ ఫ్యామిలీస్కి మేము సమాధానం ఏం చెప్పాలి? అంటే క్రైస్తవుల యొక్క ఐక్యత లేకపోవడం వల్ల ఇలాంటివి జరుగుతున్నాయి కనుక ముందు క్రైస్తవ్యంలో ఉన్నటువంటి లోపాలను సరిచేయాలి. ఉగ్రవాదులుగా మతోన్మాదులుగా క్రైస్తవులు ఉండకూడదు, మత ఛాందస్వాదులుగా ఉండకూడదు. బైబిల్ ఏదైతే చెప్పిందో, ఏదైతే సత్యమో దాన్ని ప్రకటించి ముందు మన ఫ్యామిలీని మనం కాపాడుకోవాలి. ముందు క్రైస్తవ కుటుంబాలు సమిష్టిగా ఐక్యతగా ఉన్నప్పుడు మనం రోడ్డు మీదకి వెళ్ళి సువార్త ప్రకటించడానికి ఉంటుంది అని 1 సంవత్సర కాలంగా మేము దాన్ని సర్వ సృష్టికి సువార్త కార్యక్రమం చేయట్లేదు. ఎందుకంటే మాకు ఇవన్నీ అనుభవాలు ఎదురయ్యాయి. అసలు అర్ధరాత్రి ఆడపిల్ల ఒంటరిగా తిరిగితే నిజమైన స్వాతంత్రం అన్నారు. ఒక మిలిటరీ ఆఫీసర్ లాంటి బాడీ కలిగినటువంటి వ్యక్తి, ఫిజిక్ కలిగినటువంటి వ్యక్తి, మంచివాడు, సౌమ్యుడు, అందరికీ మేలు చేసేటటువంటి వ్యక్తినే ఈ విధంగా అర్ధరాత్రి కాలంలో ఇలా చేశారేమో. మరి ఇక రక్షణ అనేది ఎక్కడుంది దేశంలోని? మగాళ్ళకే రక్షణ లేనప్పుడు ఇక ఆడవాళ్ళకి రక్షణ ఎలా వస్తుంది? కనుక ముందుగా క్రైస్తవులుగా మనమందరం కూడా ఐక్యతగా కలిగి ఉందాం. అంటే ఒకరి యొక్క సిద్ధాంతాలు మరొకరికి నచ్చకపోవచ్చు, ఒకరు తప్పు చెప్పారనొచ్చు, ఒకరిది రైట్ అనొచ్చు. అయితే ఇవన్నీ కూడా ఇంటర్నల్గా ఇది మన కుటుంబ సమస్య, మనం మాట్లాడుకుందాం. కానీ ఎక్కడ సమస్య వచ్చినా, ఎక్కడ ఇబ్బంది కలిగినా ఇది మా సంఘం కాదు, మా సేవకులు కాదు, మా డినామినేషన్ కాదు, మా ఊరు కాదు, మా ప్రాంతం కాదు, మా భాష కాదు, ఇది వద్దండి. చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నా, ఇది వద్దు. ఇలా చేయటం వలన అందరూ కూడా క్రైస్తవ్యం చులకనైపోయింది అందరికీ కూడా. ఇప్పుడు అందరూ సమానంగా, అందరూ కలిసికట్టుగా ఉందా? ఒకవేళ క్రైస్తవ్యంలో బోధలలో సిద్ధాంతాల్లో ఏదైనా లోపాలు ఉంటే కలిసి కూర్చుని మాట్లాడుకుందాం. కానీ చాలామంది ఫ్యాన్స్గా మారిపోయి ఒకరికి సపోర్ట్ చేసి మిగిలిన వాళ్ళని అణిచేయాలని ఈ విధంగా భయంకరమైన క్రియేషన్స్ అనేవి క్రిస్టియానిటీలో జరగడం వలన ఈరోజు క్రైస్తవ్యం అనేది అల్లరిపోలైపోతుంది. ఇది గమనించండి. పెద్దవారైనటువంటి సేవకులు ఉన్నారు, మీరు అనేక మందికి ఇన్ఫామ్ చేసి అందరినీ సమిష్టిగా ఏకం చేయండి. సహోదరులు కలిసి ఉండటం, ఐక్యమత్యం కలిగి ఉండటం ఎంత మేలు, ఎంత మనోహరమని ప్రసంగాలు చెప్పేటటువంటి మనం మా మీద కూడా అనేక మంది రకరకాల పోస్టులు పెడతా ఉన్నారు, దాడి చేస్తామని కూడా చెప్తా ఉన్నారు. అంటే ఏంటి, ఇంతకీ ఏం చేయాలనుకుంటున్నారు? కనుక సిద్ధాంతాల పరంగా ఏదైనా ఉంటే మనం మాట్లాడుకుందాం. కానీ క్రైస్తవులుగా మనమంతా కలిసి ఉందాం, సమాజాన్ని ప్రేమిద్దాం. ఇలాంటి ఒక సేవకుని కోల్పోయాం. వారి కుటుంబ ఆదరణ కలగాలని దేవుని వాక్యంలో ఆయన చేసే సేవా కార్యక్రమాలు
ఆ యొక్క పిల్లల భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంది కనుక వారందరి కొరకు మన యొక్క సంఘాలలో తెలియచేసి మన వంతుగా వారి యొక్క సేవకు సహకారులుగా నిలవాలని కోరుతూ వారి కుటుంబానికి దేవుడే ఆదరణ కలిగించాలని కోరుతూ నా మాటలు చాలా బాధతో ఈ యొక్క విషయాలన్నిటిని కూడా తెలియజేస్తూ ఉన్నాను. దయతో ఆలోచించండి. ఎవరిని కూడా ఎట్టి పరిస్థితుల్లో ఒక మాట అనకండి. అందరూ కలిసి ఉందాం. ఏదన్నా సమస్య వచ్చినప్పుడే కాదు, మిగిలినటువంటి సమయంలో కూడా కలిసి ఉందాం. క్రైస్తవం అనేది మేలు చేసేది తప్ప హాని చేసేది కాదు. మనం చనిపోయిన తర్వాతనే మనకు ఒక మంచి జీవితం అనేది ఉంది. దాని కొరకు మనం బాటలు వేద్దాం. అందరికీ వందనాలు.